ఏమ్మా ఇప్పుడు అమెజాన్ వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ కొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేసి చేయగలిగితే హ్యూజ్ మార్కెట్ మనకు కూడా డిస్పోజల్ అవుతాయి ఇవన్నీ. సార్ ఇది యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ 5 lakh ఎంటర్ప్రెన్యూర్స్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో 4,000 మంది ఐడెంటిఫై చేశారు. పిఎంఎఫ్ఎంఈ, పిఎంఈజీపీ, అరకు, క్యాటరింగ్, త్రిప్తి క్యాంటీన్ ఇట్లాగా మొత్తం ఈ మంత్ నుంచి కొన్ని మీటింగ్లు పెట్టి జిల్లాల వారీగా 6 జోన్ల వారీగా నేను కూడా వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం, బూస్టప్ చేయడం. సార్ ఆల్రెడీ ఒక 3.5 lakh విమెన్ ఐడెంటిఫై చేశారు. మీరు వాళ్ళని డైరెక్ట్గా అడ్రస్ చేస్తే మీరు వర్కౌట్ చేయడం నేను చెప్తాను. నా 5 జోన్లు పెట్టండి డిఫరెంట్ ప్లేసెస్లో, అక్కడ అందరిని తీసుకొద్దాం, ఇంటరాక్షన్ అవుదాం, ఆల్ ప్లేయర్స్ విల్ డూ ఇట్ చేద్దాం. థ్యాంక్ యూ. సార్ తమ కేసులు మీద కదా సార్ రండి, దిస్ ఇయర్ టార్గెట్ సార్ రండి. మీరు అటు వచ్చండి రమ్మ శ్రీనివాస్. థ్యాంక్ యూ అమ్మా. ఏవి ఎన్ని మన సార్ పిఎండిఎస్ సార్ దాదాపు 46,000 ఎకరాల్లో చేస్తున్నాం సార్ నా పిఎండిఎస్. ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్కి మనకి టెంపరేచర్ డౌన్ అవ్వాలంటే ఇప్పుడు బయట చూస్తే సార్ 42 ఉంది సార్ టెంపరేచర్. దీంతో పెట్టి చూస్తే టెంపరేచర్ 5 degrees తగ్గుతుంది సార్. ఈసారి మన అంతర్ పంటలు కూడా ఇది ప్రమోట్ చేస్తున్నాం సార్. పిఎండిఎస్ హార్టికల్చర్ క్రాప్లు కూడా ప్రమోట్ చేయగలుగుతున్నారు. ఇది ఇప్పుడు మీరు ఇప్పుడు దాదాపు 50,000 ఎకరాలు చేస్తున్నాం సార్ పిఎండిఎస్. ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ వల్ల సర్ఫేస్ టెంపరేచర్ ఎక్కువ అవుతుంది కాబట్టి సర్ఫేస్ మాయిస్చర్ రీటైన్ చేయాలని ఇది మనం కిట్స్ తయారు చేసి పంపిణీ చేస్తాం. వెరీ హ్యాపీ. ఇది మొత్తం జిల్లాలో మీకు వాటర్ కానీ లేని దగ్గరంతా ఇది పోతాయి. మీరు అప్లాంట్ ఏరియా మొత్తం చేస్తున్నాం సార్. దీనివల్ల ఏంటంటే సార్ 58 మూలకాలు మొక్కలు పొందుతాయి సార్. ఇది కనుక కలిగి దున్నితే అప్పుడు న్యూట్రియంట్ ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది సార్. హెల్త్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో వెరీ హ్యాపీ. బిగ్ ఎక్స్పెరిమెంట్ వీఆర్ డూయింగ్ సార్. తర్వాత ఐఎఫ్ఎస్ మోడల్ సార్. మనకి డెల్టా ఏరియా ఉంది సార్, అప్లాంట్ ఏరియా ఉంది సార్. డెల్టా ఏరియాలో ఈ మోడల్ అయితేనే మనకి సక్సెస్ అవుతుంది సార్. ఒకటి ఏంటంటే ప్యాడీ వేస్తే ఖరీఫ్లో 10,000 వస్తుంది సార్ ఆదాయం, రబీలో 25,000 15,000 వస్తుంది సార్. అంటే టోటల్గా 25,000 సార్. అంటే ఫార్మర్కి ఒక నెలకి 2,000 సార్ ఆదాయం వచ్చింది. కానీ ఈ మోడల్ కనుక మనం తీసుకుంటే 1,08,000 రూపాయలు ఆదాయం వస్తుంది సార్. ఎంత పోగలుగుతున్నాం ఇప్పుడు మనం? 1 acre ప్లాట్ ప్రస్తుతానికి మనం చేస్తున్నాం సార్. ఈచ్ మండలం ఒకటి ఇక చేయాలని ఈసారి డెమాన్స్ట్రేట్లో పెట్టి కొంచెం చేయండి. సార్. ఇప్పుడు మీరు వీటిలో ఎంతవరకు చిరుధాన్యాల్లో ఎంతవరకు బ్రేక్ త్రూ వచ్చాం? ఇది సార్ లాస్ట్ ఇయర్ 1,000 acres మనం ప్యాడీ నుంచి కన్వర్ట్ చేయగలిగాం సార్. 1,000 acres. ఈసారి కూడా 750 ఎకరాలు మళ్ళీ పెట్టుకున్నాం సార్. ఎక్కడెక్కడైతే టైలాండ్ ఏరియాస్ ఉంటుందో వాటర్ రాదు అటువంటి దగ్గర దీన్ని మనం ప్రమోట్ చేస్తున్నాం సార్. ఇది కూడా సక్సెస్ఫుల్గానే సార్. నేషనల్ ఫెర్టిలైజర్ సేల్ ఫ్రేమ్ వర్క్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చారు సార్. ఇందా చెప్పినట్టు మనం లాస్ట్ టైం ఈ కార్డ్ అమలు చేశాం సార్. కార్డ్లో వాళ్ళు ఎంత రికమెండెడ్ క్వాంటిటీ ఎంత 3 దఫాల్లో మనం సరఫరా చేసాం సార్. దీనివల్ల 25% మనకి రిడక్షన్ అనేది జరిగింది సార్ మన జిల్లాలో. ఈసారి కూడా యాప్ ద్వారా చేస్తున్నాం. మన కాకినాడ జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఈసారి ఫస్ట్ టైం అమలు చేస్తున్నాం సార్. నేషనల్ లెవెల్లో మనం వెరీ హ్యాపీ. హార్టికల్చర్ ఏంటా ఆయిల్ పంప్ సార్. ఎంత ఉంది మీ దగ్గర ఆయిల్ పంప్? 19,817 హెక్టార్లు ఉంది సార్. లాస్ట్ ఇయర్ ఒక 5,000 acres చేశాం సార్. ఇంకా దీన్ని పెంచుకోవచ్చు బాగా కలుస్తుంది సార్. ఈరోజు ఈ సంవత్సరం 2,600 హెక్టార్లు టార్గెట్ పెట్టాం సార్. ఇప్పుడు మొత్తం హార్టికల్చర్ ఎంత ఉంది మీ జిల్లాలో? 54,000 హెక్టార్లు సార్. 54,000 సార్. 25 అగ్రికల్చర్ ఎంత ఉంది? అగ్రికల్చర్ మొత్తం మీద సార్ మొత్తం 137,000 హెక్టేర్స్ ఉంది సార్. 137,000. ఇది అంటే 33% హార్టికల్చర్ ఉంది. ఇన్కమ్ ఏది ఎక్కువ ఉంది? ఇన్కమ్ హార్టికల్చరే ఎక్కువ సార్. హార్టికల్చర్లో కూడా పామ్ ఆయిల్ ఎక్కువ వస్తుంది సార్. దాదాపు ఎకరానికి ₹1,00,000 నికర లాభం ఉంటుంది. వై కాంట్ ఇంక్రీజ్ పామ్ ఆయిల్? ప్రమోట్ చేస్తున్నాం సార్. లాస్ట్ టైం ఆల్మోస్ట్ 5,000 acres దాకా మనం క్రాప్ డైవర్సిఫికేషన్ చేస్తాం సార్. ప్యాడీ నుంచి మనం పామ్ ఆయిల్ ప్రమోట్ ఈజీగా ఉంటుంది. పతంజలి లోకల్ ఉన్నారు సార్, వాళ్ళే ప్లాంట్ మెటీరియల్ అని ఇస్తున్నారు. ఏది 1,00,000 ఎకరాలు పతంజలి ఏది వేయించారు? ఆయిల్ పంప్ వాళ్ళు ప్లాంట్ మెటీరియల్ వేరే వేయించారా పతంజలి? సబ్సిడీ లాస్ట్ 5 years బాగా పెండింగ్ అంతా ఇచ్చారు సార్ రైతులకి. చాలా 100% అచీవ్ చేసేస్తాం సార్. దాన్ని ఇంకా పెంచుకోవాలి భవిష్యత్తులో. ఫ్రూట్ కవర్స్ ఇవ్వటం వల్ల మన క్వాలిటీ పెరుగుతుంది. ఈ ఫ్రూట్ కవర్స్ మనం ప్రొవైడ్ చేస్తాం.
ఇప్పుడు ఎంత డిఫరెన్స్ వస్తుంది ఫ్రూట్ కవర్ నాన్ ఫ్రూట్ కవర్? ఇది మనకి 85 రూపీస్ ఉంటే కేజీ సార్, అది 250 దాకా ఉంటుంది సార్. ఇది డిఫరెన్స్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఇది కొంచెం బాగా ప్రమోట్ చేయాలి దీన్ని. సంవత్సరం 10 లక్షల కవర్లు ఇచ్చాం సార్, ఇంకా చేస్తున్నాం సార్. ఇది ఇంకా చేయాలి, బాగా ప్రమోట్ చేయాలి. ఈ సంవత్సరం మొత్తం పెండెన్సీస్ అన్ని ఇచ్చేసాం సార్. MIDH, RKY, NMD. ఇది కోకోనా? కోకో సార్. కోకో ఎంత వస్తుంది? 149 హెక్టార్లు ఉంది సార్. 1 టన్ వస్తుంది సార్ హెక్టార్కి. మనం ఈ సంవత్సరం కూడా మళ్ళీ టార్గెట్ పెట్టుకున్నాం సార్. వాటి పనస పనస ఇది ఒక 8 హెక్టార్స్ వేసాం సార్ ఈ సంవత్సరం. కాకపోతే ఇదంతా మన ఏరియాలో ఉండదు సార్, అక్కడక్కడ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ వెళ్ళాలి సార్. ఇది ఒక ఆర్కిడ్ సార్. ఎంతవరకు వచ్చింది? ఆర్కిడ్ చేస్తున్నారు పిఠాపురంలో చేస్తున్నారు సార్. పిఠాపురం ఎంత చేశారు అక్కడ? 3600 స్క్వేర్ మీటర్స్ సార్. ఈ పక్కగా పెట్టాం సార్. ఇది మళ్ళీ ఇవి ఎంతవరకు డ్రాగన్ ఎంతవరకు వస్తుంది? డ్రాగన్ ఎక్కువ లేదు సార్, 5 హెక్టార్స్ ఉంది సార్ జిల్లాలో. మైక్రో ఇరిగేషన్ సార్ ఒక 40. ఓకే, థ్యాంక్ యూ సార్. మైక్రో ఇరిగేషన్ ఎంత ఉంది మీ దగ్గర? టోటల్గా మనకి ఆయిల్ పామ్ అంతా ఆల్మోస్ట్ ఇద్దరు ఫార్మర్ని మనం కవర్ చేస్తాం సార్. ప్రజెంట్ అయితే 6265 హెక్టార్లు కవర్ చేశాం సార్. ఏరియా 90% ఏమో అందరూ ఆయిల్ పామ్ ఆల్మోస్ట్ మైక్రో ఇరిగేషన్ అడాప్ట్ చేసుకుంటున్నారు సార్. ఇదంతా క్రాప్ వైజ్గా మనకి మెయిన్గా ఆయిల్ పామ్, తర్వాత కొబ్బరి, జీడి మామిడి, కూరగాయలు అట్లా క్రాప్ని బట్టి అంతా కవర్ చేస్తాం సార్. తర్వాత దాంతోపాటు ఏంటంటే మనకి సబ్సిడీ పెరగడం వల్ల 24-25లో 3700 ఎకరాలు కవర్ చేశాం సార్. 25-26లో 2720 కొంచెం వార్ ఇష్యూ వల్ల కొద్దిగా లాస్ట్లో మెటీరియల్ సప్లై రావడం వల్ల కొంచెం తగ్గింది సార్. అంతా ఈ సబ్సిడీ పెరగడం వల్ల మనకి 90% వరకు అందరూ ఉపయోగించుకుంటున్నారు సార్. వీళ్ళు SC/ST చేయండి. ఇది కూడా నేచురల్ ఫార్మింగ్ ఆటోమేషన్ కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఫార్మర్స్ ఆల్రెడీ 5 మెంబర్స్ ఇప్పుడు ఆటోమేషన్ చేసినప్పుడు దీంట్లో మైక్రో ఇరిగేషన్లో ఎంతవరకు మీరు ఆర్గానిక్ పోగలుగుతున్నారు? ఇది మెజర్మెంట్ వెరీ ఈజీ. ఎంతవరకు? దాంట్లోనే సార్ మనము ఈ ఘనజీవామృతం అంతా కూడా మెయిన్ లైన్లోనే మనం ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఆల్మోస్ట్ 70% ఫార్మర్స్ అడాప్ట్ చేస్తున్నారు సార్. 100% వీళ్ళు అచీవ్ సార్. IoT ద్వారా మనం దేర్ మానిటరింగ్ టు ద మైక్రో కంట్రోలర్ సార్. సాయిల్ మాయిస్చర్ కనుక్కొని ఆటోమేటిక్ ఈవెన్ జీవామృతం ఎన్ని బ్లాకేజెస్ అంటే ఫిల్టరేషన్ పెట్టుకుంటారు సార్. ఫిల్టర్ చేసి వాళ్ళు వదలటం జరుగుతుంది సార్. అది కలపేసి నో ప్రాబ్లం. నో ప్రాబ్లం సార్. ఫిల్టర్స్ పెట్టుకొని ఫిల్టర్స్ దే విల్ కీప్ రిప్లేసింగ్. ఓకే. ఈయన వేస్ట్ వెల్త్ తయారు చేస్తున్నారు సార్. 2 ఇండస్ట్రీ నుంచి వచ్చి వేస్ట్ నుంచి ఆక్వా ఇండస్ట్రీ, అలాగే గ్రాసింగ్ నుంచి వచ్చి వేస్ట్ నుంచి వాల్యుబుల్ ప్రోడక్ట్ తయారు చేస్తారు సార్ మన ఫార్మస్యూటికల్ గ్రేడ్ కైటింగ్ సార్. ఇప్పుడు ఏది ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి మన రొయ్య తలకాయ తోలు తీసేస్తాం కదా సార్, మీట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సార్. ఆ మీట్ కాకుండా ఈ తలకాయ తోకని మనం డీమినరలైజేషన్, డీప్రోటీనైజేషన్ 2 చేసి సార్ దీని నుంచి ఒక అమైనో షుగర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంతవరకు చేయగలిగారు మీరు? ఇప్పుడు కైటిన్ వరకు చేస్తున్నాం సార్ మనం. దీని తర్వాత మనం ఇక్కడ నుంచి వియట్నాం, చైనా ఎక్స్పోర్ట్ అవుతుంది సార్. అక్కడ నుంచి మళ్ళీ దీన్ని గ్లూకోజమైన్ తయారు చేసి US వెళ్ళి US నుంచి మళ్ళీ మనకే ఆర్థరైటిస్ గ్లూకోజమైన్ టాబ్లెట్స్. నేను ఏమంటానంటే ఎండ్ టు ఎండ్ పోవాలి సార్. దాన్ని మీరు వర్కౌట్ చేయాలి. దిస్ ఈజ్ ఎవ్రీ డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో ఇది యూజ్ చేస్తున్నాం సార్. సస్టైన్ రిలీజ్ టాబ్లెట్స్ ఫర్ డయాబెటిక్స్, ఫర్ హైపర్ టెన్షన్, నెక్స్ట్ ఫర్ సూచరింగ్ మెటీరియల్స్ సార్. ఇంత ముందు పంది పేగులతో చేసే సూచరింగ్ మెటీరియల్ ఇప్పుడు బయోడిగ్రేడబుల్స్ దీంతో చేస్తున్నాం సార్. నెక్స్ట్ పెస్టిసైడ్ సార్. ఇలా వర్షం పడినప్పుడు పెస్టిసైడ్ కొట్టగానే వర్షం పడితే కారిపోతుంది సార్. కారకుండా ఇది బైండింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేసి పెస్టిసైడ్ని వర్షం పడినా ఒక 5 to 6 hours ఆపగలం సార్. నెక్స్ట్ మనం బట్టలకి కంఫర్ట్, సర్ఫ్ ఎక్సెల్, ప్రతి దాంట్లో బైండింగ్ ఏజెంట్. వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? ఐ మీన్ MDS మ్యాగ్లోఫేషియల్ సర్జన్ సార్. అంటే నువ్వు ఈ నాలెడ్జ్ అంతా చేస్తున్నావు? వియట్నాం వెళ్ళి అక్కడ నుంచి టెక్నాలజీ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మన పెద్దాపురంలో యూనిట్ పెట్టాను సార్. ఒకసారి మీటింగ్ పెట్టమన్నాం. ఒకసారి అందరూ మీరు ఇది చేయండి. సర్క్యులర్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ సార్. సర్క్యులర్ ఎకానమీ కాదు, అక్వా కల్చర్లో యూ హ్యావ్ టు టేక్ లీడ్. ఆల్ కలెక్టర్స్ మీకు ఎండ్ టు ఎండ్ వాల్యూ అడిషన్కి వెళ్ళాలి. వాల్యుయేషన్. సర్క్యులర్ ఎకానమీ ఇస్ ఓన్లీ 1 part. CAGR is around 9% sir. Internationally it is now $2.5 billion. Next 10 years it's going to be $10 billion sir. అంటే ఇదే కాకుండా ఆల్ ఇవి ఉన్నాయి. సో మచ్ ఆఫ్ వాల్యుయేషన్ దీంట్లో. టాక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బయోఫ్లాక్ సార్ మన స్టేట్ గవర్నమెంట్లో 18 లక్షలతో ఒక యూనిట్ ఇస్తున్నాం సార్. అందులో SC/ST ఉమెన్కి అయితే మనం 10.80 lakhs ఇస్తున్నాం సార్. మిగతా వాళ్ళకి 7.20 ఇస్తున్నాం సార్. ఇందులో ముఖ్యంగా అక్వా రైతులు ఈ సీడ్ తీసుకెళ్ళి ఇందులో ఒక 4 రోజులు పెంచుతున్నారు సార్. పెంచడం వల్ల ఒక 30 రోజులు DOC వాడికి కలిసి వస్తుంది సార్. ఈ సీడ్ తీసుకెళ్ళి గ్రోత్ పాయింట్లో వేస్తే 2 నెలల్లో క్రాప్ వచ్చేస్తుంది సార్. ఈ మాదిరిగా వెళ్తుంటే వాళ్ళకి
ఒక 3 క్రాపులకి వెళ్ళడానికి ఇప్పుడు ప్రాజిబిలిటీ ఉంది. మనకి ప్రొడక్టివిటీ భవిష్యత్తులో బాగా పెరగడానికి అవకాశం ఉంది సార్. ఈ లాస్ట్ ఇయర్ మనం 4 యూనిట్లు ఇక్కడ ఈ జిల్లాలో ఇచ్చాం సార్. ఈ సంవత్సరం ఒక 5 యూనిట్ డిమాండ్ ఉంది సార్, మనం చేస్తున్నాం సార్. ఇదే కాకుండా రైతులు కూడా వాళ్ళందరూ వై కాంట్ టు ప్రమోట్ మోర్ ఎస్ ఎస్ కొంచెం ఎండ్ టు ఎండ్ తీసుకెళ్తే ఇవన్నీ కూడా మన ఇవే కోస్ట్ లో చేస్తున్నాం సార్. ఎంతవరకు దానివల్ల ఇంపాక్ట్ వస్తుంది, ఎంతవరకు చేశారు? లాస్ట్ ఇయర్ మనం ఒక 50 లక్షలు పిల్లలు వేసాం సార్ పండుగప్పులు సముద్రంలో. ఇప్పుడు పండుగప్పులు బాగా కాకినాడ కోస్ట్లో బాగా దొరుకుతున్నాయి సార్. ఇది ఈ 20 సైట్లలో కూడా మనకి ఒక్కొక్క సైట్కి 20 లక్షల చొప్పున గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చింది సార్. 20 సైట్లు అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక్కొక్క సైట్లోనూ 2 lakhs చొప్పున సీడ్ వేయడానికి ప్రపోజల్స్ అన్నీ కూడా తయారు చేసుకున్నాం సార్. క్వశ్చన్ మాట్లాడేది దృష్టిలో ఉంది. రామ టైం కాబట్టి వీళ్ళందరికీ చెప్పాలా, ఎడ్యుకేట్ చేయాలా. ఇంకా ఇది చాలా వీక్గా ఉంది. స్టేట్లో సెకండ్ ఉన్నాం సార్ ఇన్స్టలేషన్స్. వి విల్ ఇంప్రూవ్. యా